నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. ఇవాళ మనతో ఉన్నారు నా ఫ్రెండ్ డాక్టర్ శిరీష జెక్క, రేడియాలజిస్ట్. నాతో పాటు ఎంబీబీఎస్ మమతాలో చేసి బెంగళూరు ఎయిమ్స్లో రేడియాలజీ కంప్లీట్ చేసి మన కోసం ఇక్కడ కిమ్స్ గచ్చిబౌలిలో రేడియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నారు. అయితే మీకు ఒక సీక్రెట్ చెప్పాలండి, ఎవరికైనా ఎంబీబీఎస్ చేశాక ఫస్ట్ ఆప్షన్ ఏం చేయాలంటే రేడియాలజిస్ట్ చేయాలని ఉంటుంది. ఎందుకంటే అసలు రేడియాలజీ సీట్ రావాలంటేనే టాప్ మోస్ట్ ర్యాంక్ రావాలి. నేను కూడా ఫస్ట్ రేడియాలజిస్ట్ అనుకున్నాకే డెర్మటాలజిస్ట్ అయ్యాను. సో అలా శిరీష రేడియాలజిస్ట్ చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీయెస్ట్. దానికి ఫస్ట్ టైం పీజీ సీట్ తీసుకున్నాక అబ్బా ఎంత మంచి పని చేసావు రేడియాలజీ తీసుకున్నాను అన్నాను నేను తనతో. అది చాలా చాలా హ్యాపీయెస్ట్ విషయం నాకు. అండ్ రేడియాలజిస్ట్ అన్న వాళ్ళు ఎంత సబ్జెక్ట్ ఉండాలంటే మీరు నమ్మరు. మేము ఓన్లీ స్కిన్ గురించి తెలుసుకుంటాం, కార్డియాలజిస్ట్ హార్ట్ గురించి తెలుసుకుంటారు, సర్జన్స్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి, ఇంకో దాని గురించి. కానీ రేడియాలజిస్టులు మాత్రం ప్రతి ఒక్క సబ్జెక్ట్, ప్రతి ఒక్క ఆర్గాన్ మీద డీటెయిల్డ్గా సబ్జెక్ట్ అంతా తెలుసుకొని రిపోర్టింగ్ ఇవ్వాలి. మనం అనుకుంటాం దీస్ ఆర్ లైక్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న హీరోస్ అనమాట వీళ్ళంతా కూడా మనకి. అండ్ వీళ్ళు ప్రాపర్గా డయాగ్నోసిస్ చేస్తేనే కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్లో, ట్రామా కండిషన్స్లో వీళ్ళ వల్లనే మనం బతికి బయటపడతాం కూడా. అండ్ ఇప్పుడు మనకి డాక్టర్ శిరీష గారు ఈ డయాగ్నోసిస్ అంటే మనం చాలా విషయాల్లో కొన్ని నెగ్లెక్ట్ చేసే విషయాల్లో ఎలా మనల్ని ముందుకు తీసుకెళ్తారో చూద్దాం. ఓకే, సో వెల్కమ్ డాక్టర్ శిరీష. థ్యాంక్ యూ సో మచ్ మోనిత, థ్యాంక్స్ ఫర్ ద కైండ్ ఇంట్రడక్షన్. మేమిద్దరము చాలా మంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఇట్స్ బీన్ లైక్ 20 years ఆఫ్ ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చు మాది. మోర్ దాన్ 20 years, 25 years టు బీ ప్రిసైజ్. ఐఎమ్ వెరీ మచ్ గ్లాడ్ టు హ్యావ్ ఇంటర్వ్యూ అండ్ డిస్కషన్ విత్ మెనీ థింగ్స్ అబౌట్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ రేడియాలజీ మోనిత తోటి. థ్యాంక్ యూ మోనిత. సో 40 years దాటాక ఫీమేల్స్ ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి, మేల్స్ ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి, అది ఎంత ఫ్రీక్వెంట్గా కూడా చేయించుకోవాలి. ఒకసారి నాకు ఫీమేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 40 దాటాక స్టార్ట్ చేయాలా మన క్యాన్సర్ అవేర్నెస్ అనుకుందాము, డయాగ్నోస్టిక్ కొన్ని విషయాలు తెలుసుకోవడానికి. సో ఏ టైం కరెక్ట్ ఏజ్ టు స్టార్ట్ స్కాన్స్ అండ్ ఆల్? చాలా మంచి క్వశ్చన్ రైజ్ చేసావు మోనిత. దీనికంటే ముందు ఒక క్లారిటీ ఏంటి అంటే, అవుట్ ఆఫ్ మన లైఫ్ స్టైల్, మన పొల్యూషన్, మన పిల్లల లైఫ్ యాక్టివిటీస్, ఎంత ఇండోర్కి కన్ఫైన్ అయినా మన దాన్ని బట్టి చూస్తే వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఏజెస్ నుంచి యాజ్ సూన్ యాజ్ లైక్ ప్యూబర్టీ రీచ్ అయిన వెంటనే నుంచి కూడా మనం ఇన్వెస్టిగేషన్స్, ఒక బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్ అనేటివి చేయాల్సి వస్తుంది. ఓ అంటే నువ్వు చెప్తున్నట్టు 12-15 years తర్వాత నుంచి కూడా స్టార్ట్ చేసేయాలి. అది బెటర్. ఎందుకు అనంటే ఇండోర్ యాక్టివిటీస్ ఎక్కువ అయిపోయేసరికి వైటమిన్ డి లెవెల్స్ అనేటివి టోటల్గా తగ్గిపోతుంది. దట్ ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్స్ ఆన్ మెనీ థింగ్ లైక్ కాల్షియం, మెనీ థింగ్. మన బ్లడ్ లెవెల్స్, హిమోగ్లోబిన్, B12 ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ యూస్ఫుల్ ఫర్ దర్ గ్రోత్. ఎస్, 100%. సో బ్లడ్ టెస్ట్లు మాత్రం ఖచ్చితంగా 15 years నుంచే మనం స్టార్ట్ చేసేసుకుంటాం. ఓకే, రిగార్డింగ్ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ, ఎక్స్రేస్ కానీ, ఇంకోటి ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? వీటికి వచ్చేసరికి ఫీమేల్స్ అనే వరకు మనం ఒక 18 years, 19 years తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళ పీరియడ్స్ అన్ని రెగ్యులర్ గా వెళ్ళిపోతున్నాయి అంటే దట్స్ నథింగ్ టు వరీ. మనం అక్కడేమి ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన అవసరం లేదు. వన్స్ ఒక డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయింది అని అంటే మనకు ఒక వరి లోపల ఏమవుతుందా అనేది ఒక కంగారు ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం కోసం బేసిక్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు, పర్ అబ్డామినల్ ఎగ్జామినేషన్. దిస్ ఇస్ వెరీ సేఫ్. రేడియేషన్ అనేది ఏమి ఉండదు, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. అండ్ వెరీ లో బడ్జెట్ లో ఉంటది అనమాట మనకు, విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ఫర్ ఎనీ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ద సొసైటీ. సో దీన్ని ఇలా కంక్లూడ్ చేయొచ్చా, 18+ years వాళ్ళు పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నా కూడా ఇయర్లీ వన్స్ ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసుకోవడం అనేది పొరపాటు కాదు అండ్ కంపల్సరీ నీడెడ్ కూడా. 100%. ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలో పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నా కూడా PCOD అన్న ప్రాబ్లమ్స్ బయటపడుతున్నాయి. ఇంకొకటి ఇన్ఫర్టిలిటీ బాగా రేజ్లో ఉంది. ఎండోమెట్రియల్ థిక్నెస్ గురించి, ఎండోమెట్రియల్స్ అన్న ప్రాబ్లం కూడా బాగా రేజ్లో ఉంది. ఆ పాయింట్లో మనము 18+ years తర్వాత కూడా ఏమి ప్రాబ్లమ్స్ లేకపోయినా ఇయర్లీ వన్స్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అన్నది యూ సజెస్ట్? డెఫినెట్లీ ఐ సజెస్ట్. దీనికి ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అనే దానికి, ఇన్ఫర్టిలిటీ అనే దానికి నేను 2 partsగా డివైడ్ చేస్తాను. ఇట్స్ లైక్ బిఫోర్ మ్యారేజ్ అనుకుందాం మనము. బిఫోర్ మ్యారేజ్ అప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు దీనికి మనము ఎవ్రీ ఇయర్ వీ షుడ్ గెట్ అన్ బేసిక్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్. ఇది బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ అనుకుంటే ఇన్ వ్యూ ఆఫ్ వాళ్ళకి దే హ్యావ్ టు కన్సీవ్.
ఇప్పుడు వాళ్ళు బేసిక్ అసలు కన్సీవ్ అవ్వడానికి హౌ హెల్దీ దే ఆర్ ఫ్రమ్ ఇన్సైడ్ యూట్రస్ ఓవరీస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలి అని అంటే వాళ్ళు దే నీడ్ బేసిక్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్. ఓకే, వాళ్ళకి అల్ట్రాసౌండ్ ఎగ్జామ్ చేసుకున్నప్పుడు వాళ్ళ హెల్దీ యూట్రస్ అండ్ ఓవరీస్ మనము వీ కెన్ అసెస్ అండ్ టెల్ ద స్టేటస్ ఇన్సైడ్. ఎందుకు ఈ పాయింట్ హైలైట్ చేయాల్సి వస్తుందంటే అండి, పెళ్ళి అయ్యాక ప్రెగ్నెన్సీ అవ్వకపోతుంటా అబోషన్ అవుతుంటా అప్పుడు చూస్తే యుట్రస్లో ఒక పాలిప్ ఉందనో, యుట్రస్లో ఒక మధ్యలో సెప్టమ్ ఉందనో, ఇలాంటివన్నీ సర్ప్రైజెస్ అనమాట. సో ఈ విషయంలో ఎప్పుడో ఒకసారి పిల్లల్ని ఎస్పెషల్లీ 15-16 ఇయర్స్ తర్వాత నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఒక స్కాన్ మీకు తెలిసిన రేడియాలజీ దగ్గరికి వెళ్ళిపోయి చేంజ్ చేసుకోవడం అనేది పెద్ద విషయం కూడా కాదు. సో దట్ ఎందుకంటే నా కజిన్కి ఓవేరియన్ సిస్ట్, పాపకి 21 ఇయర్స్ ఉన్నప్పుడు ఓవేరియన్ సిస్ట్ క్యాజువల్గా స్కాన్ చేస్తాను వాళ్ళ మదర్ రేడియాలజిస్ట్ చేస్తే పెద్ద ఓవేరియన్ సిస్ట్ డయాగ్నోస్ అయింది. ఈ ఓవేరియన్ సిస్ట్ నువ్వు చెప్పినావు కదా మొంత, ఇది వెరీ సింపుల్ అనుకుంటాము ఆ ఏజ్ లో ఏముంది అని ఉంటాము. బట్ దిస్ సైజ్ ఆఫ్ ద ఓవేరియన్ సిస్ట్ ని బట్టి అది కొంచెం టార్షన్ కూడా వెళ్ళిపోవచ్చు. అదే కదా ప్రాబ్లం. టార్షన్ వెళ్ళిపోయినప్పుడు అది ఓవరీకే ప్రమాదం. అదే, సో ఓవరీ కట్ చేసి తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మనం తొందరగా డయాగ్నోస్ చేయడము, ఆ ఇన్వెస్టిగేట్ చేసుకోవడం అనేది, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది దేర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ స్కాన్ లైట్స్. అది ఆ విషయం మర్చిపోకండి. టార్షన్ అంటే ఏంటి, ఓవరీ ఇలా ఉంటుంది కదా యుట్రస్ పక్కన, అది ఇలా అయిందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి అది అప్పుడప్పుడు రప్చర్ అయ్యి చాలా పెద్ద చెత్త చేసే అవకాశం ఉంటుంది. ఓవేరియన్ సిస్ట్ రప్చర్ కదా శిరీష, రకరకాల సిస్టులు ఉంటాయి. సో ఎందుకైనా మంచిది అందరు ఆడపిల్లలకి స్కాన్ చేయండి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ పీసీఓడి అంటాం కదా, చాలా కామన్ పీసీఓఎస్ ప్రాబ్లము. ఇది పీరియడ్స్కి ముందు చేయించుకోవాలా, పీరియడ్స్ తర్వాతనా, మిడ్ సైకిల్, ఏ టైంలో ఈ స్కాన్ చేస్తే కరెక్ట్ డయాగ్నోసిస్ బయటపడుతుంది? అయితే 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం మనం పీరియడ్ని. ఒక మంత్ పీరియడ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే మనకు పీరియడ్ వచ్చిన 5 days, తర్వాత మనము ఓవ్యులేటర్ అయ్యే 12 to 15 days, ఎండ్ ఆఫ్ ద పీరియడ్ మళ్ళీ ఎండోమెట్రియల్ థికెనింగ్ ఫామ్ అయ్యి లేటర్ పీరియడ్కి రెడీ అయ్యే ఫేజ్. అదొకటి. ఓకే, 3 పార్ట్స్గా జస్ట్ లేమన్ టర్మ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చేసుకున్నప్పుడు మనం ఫస్ట్ 5 days ఆఫ్ ద సైకిల్లో మనం అప్పుడు చేయొద్దు అల్ట్రాసౌండ్, ఎందుకంటే దట్స్ ఇన్ ద ఫంక్షనల్ షెడ్డింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి దట్ మనం అసెస్మెంట్ ఆఫ్ ద ఎండోమెట్రియల్ క్యావిటీ విల్ నాట్ బి బెటర్. ఓవేరియన్ స్కాన్ కూడా అవ్వదు. ఈ 5 days అయిపోయిన తర్వాత దట్ మనం మొత్తం షెడ్ అయిపోయి యూట్రస్ విల్ బి సైలెంట్ అండ్ ఓవరీస్ ఆల్సో విల్ బి గెటింగ్ రెడీ ఫర్ ద ఫాలికల్స్, బట్ నాట్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫాలికల్స్. అప్పుడు మనం ఫాలికల్ స్టార్ట్ అవ్వక ముందే వీ కెన్ అసెస్ ద నార్మల్ అనటామికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఓవరీ అనమాట. దీంట్లో ప్రాపర్ ఫాలికల్స్ ఎక్కడ అరేంజ్మెంట్ సెంటర్ లో ఉందా, పెరిఫరీకి ఉందా, ఈ నేచర్ ఆఫ్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ది ఓవేరియన్ ఫాలికల్స్ బట్టి నేను పీసీఓ ప్యాటర్న్ ని చెప్పచ్చు. సో పీరియడ్ వచ్చిన 5 days తర్వాత షెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఆ 5-6 days లోనే స్కానింగ్ చేసుకోవడం వల్ల ఆ టైంలో పీసీఓఎస్ డయాగ్నోసిస్ ఈజీ అవుతుంది. మరి ఇప్పుడు నుంచి మళ్ళీ మనము 12th to 15th డేకి ఎందుకు వద్దంటున్నానంటే ఇది ఫాలిక్యులర్ ఫేజ్. ఈ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో ఫాలికల్ బిగ్ అవుతుంది, పెద్దగా అవుతాయి, 2-3 ఫాలికల్స్ వస్తాయి. అప్పుడు నా నేచర్ ఆఫ్ ద ఓవరీ, నార్మల్ అనాటమీ ఆఫ్ ద ఓవరీ నేను అసెస్ చేయలేను. దో ఇట్ ఈస్ ఎ పీసీఓడి ఉంది అనుకున్నా, అది నేను ఎందుకు అసెస్ చేయలేనంటే దెర్ ఆర్ లైక్ ఓవులేటరీ అండ్ యానోవులేటరీ సైకిల్స్ రెండు ఉంటాయి. 2 పీసీఓడిలో రెండిట్లో ఫాలికల్స్ వస్తాయి. బట్ మనం దాన్ని కామెంట్ చేసి నేను సజెస్ట్ చేసి డెఫినెట్ గా డయాగ్నోస్ చేయలేను ఆ టైంలో. అందుకని ఆల్వేస్ టు అసెస్ ద యూట్రైన్ ఓవేరియన్ పాథాలజీస్ డెఫినెట్లీ ఆఫ్టర్ 5th to 6th day ఆఫ్ ద పీరియడ్ చేయించుకోవడం బెటర్. అలానే ఎండోమెట్రియల్ థిక్నెస్ కూడా నాకు తెలిసి షెడ్డింగ్ అంతా అయిపోయిన తర్వాత చేస్తేనే యాక్చువల్ థిక్నెస్ కూడా తెలుస్తుంది. సో పీరియడ్ అయిపోయాక స్కాన్స్కి వెళ్ళండి అందరూ, ఆ విషయం మర్చిపోద్దు. ఈ క్యాన్సర్ అవేర్నెస్, బ్రెస్ట్ మ్యామోగ్రఫీ అంటాం, అసలు బ్రెస్ట్ స్కాన్స్ అంటాం. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్ ఫీమేల్స్ అందరూ? ఫస్ట్ థింగ్ ఏంటంటే మొంత బ్రెస్ట్ అనగానే, బ్రెస్ట్ స్కాన్ అనగానే అందరూ ఒక అడుగు వెనకేస్తారు. అవును, అవుట్ ఆఫ్ షై ఒకటి, నేను పోయి అక్కడ చేయించుకోవడం అనేది ఇబ్బందిగా ఉండడం ఒకటి. కానీ ఇది బీయింగ్ ఎ ఫీమేల్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ అసెట్ అండ్ మూవ్ అహెడ్ అండ్ గెట్ ఎ స్క్రీనింగ్ డన్. అది 40 years ఏజ్ నుంచి మనము స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అనేది యు ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, బిఫోర్ 40 years కూడా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎవ్రీ ఫీమేల్ షుడ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. 30 నుంచే స్టార్ట్ చేసేయాలి. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ షుడ్ బీ డన్ ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. ఎప్పుడైనా కూడా నువ్వు చేతితో చేసుకుంటున్నప్పుడు, పాల్పేట్ చేసినప్పుడు ఒక లంప్ అనేది నువ్వు ఐడెంటిఫై చేసిన వెంటనే నువ్వు ఇప్పుడు ఐడెంటిఫై చేసావు కాబట్టి ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ ఫర్ ది బ్రెస్ట్ చేసుకోవచ్చు. దాన్ని సోనోమామోగ్రామ్ అంటాము.
దీనికి మనకి ఏజ్ కి సంబంధం లేదు, పీరియడ్ కి సంబంధం లేదు, ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ఓకే. చేసుకున్న దాన్ని బట్టి ఆ నేచర్ ఆఫ్ ది లీషన్ మనం పిక్ చేస్తున్నామా, అసలు నీకు అది నిజంగానే లంపా అది కాదా అన్నది మనకు అల్ట్రాసౌండ్ లో తెలుస్తుంది. అది లంప్ బినైన్ అనుకోండి, వి విల్ ఫాలో ఇట్ అప్. ఫైబ్రాయిడోసిస్ అండ్ ఫైబ్రాయిడినోమాస్ అనేవి మనం ఫాలో అప్ చేసుకుందాం. సిస్ట్లు కూడా ఉంటాయి, దాన్ని కూడా ఫాలో అప్ చేసుకుందాం. బట్ ఇఫ్ బినైన్ కాకుండా ఏదన్నా అబ్నార్మాలిటీ ఉందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ కన్సర్నింగ్, మోర్ వరింగ్ టువర్డ్స్ మ్యాలిగ్నెన్సీ ఉందనుకో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ 30 years తర్వాత మనము వీ విల్ గో హెడ్ ఫర్ మ్యామోగ్రామ్. 40 తర్వాత మ్యామోగ్రామ్ అందరూ చేయించుకోవాల్సిందే. అది మాత్రం కొంచెం కూడా అవాయిడ్ చేయకండి. ఓకే, సిగ్గుపడద్దు. దానికన్నా ముందే మీకు బ్రెస్ట్లో ఏమన్నా చిన్న డౌట్స్ ఉన్నాయి అనుకుంటే గనక ఎవ్రీ ఇయర్ ఎట్లయితే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకుంటామో అలానే బ్రెస్ట్ స్కాన్ కూడా మామూలుగా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవచ్చు కదా. సో స్కాన్ చేసుకుంటే ఏం లేదండి, ప్రతి సంవత్సరం కొన్ని సిస్టులు వస్తుంటాయి పోతుంటాయి, ఫైబ్రాయిడ్స్ వస్తుంటాయి పోతుంటాయి. నేనే ఎగ్జాంపుల్ దానికి. ప్రతి సంవత్సరం వెళ్తుంటే ఇగో ఇన్ని వస్తున్నాయి పోతున్నాయి, పోయినసారి ఇది ఉందన్నావు కదా, లేదు ఈసారి లేదు, ఈసారి ఆ సిస్ట్ లేదు పోయింది, అలా వస్తూ పోతూ ఉంటాయి అంతే. బట్ మనకి అనుకోని చుట్టాలాగా వస్తూ పోతుంటే సంతోషమే, ఎప్పుడు ఉండిపోయే చుట్టాలాగా వస్తే అది కష్టము. సో అందుకనే మీరు జాగ్రత్తగా ఈ డయాగ్నోసిస్ అంటే స్క్రీనింగ్ టెస్ట్లు మాత్రం ఎస్పెషల్లీ మ్యామోగ్రామ్ 40 తర్వాత నెగ్లెక్ట్ చేయొద్దు. ఎనీ రేడియాలజీ దగ్గరికి వెళ్తే అక్కడ మీకు ఎనీ డయాగ్నోసిస్ సెంటర్స్లో చేసేస్తారు. అండ్ డాక్టర్ శిరీష మన కోసం కిమ్స్లో ఉన్నారు. ఫీమేల్ రేడియాలజిస్ట్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా వెళ్ళాలి, ఎందుకంటే ఫీమేల్స్కి కంఫర్ట్ ఫీమేల్సే కాబట్టి. సో శిరీష కిమ్స్లో ఉన్నారు మీకోసం. సో ఖచ్చితంగా వెళ్ళి మ్యామోగ్రామ్ అందరూ చేయించుకోండి. వన్ మోర్ థింగ్ ఐ విల్ ఇన్సిస్ట్ హియర్ ఇస్, మ్యామోగ్రామ్ అనగానే మనకు సాఫ్ట్వేర్ పాపులేషన్ ఎక్కువైపోయారు, అందరు గూగుల్ చేసేస్తారు. రేడియేషన్ ఇంత ఉంది, ఇంత రేడియేషన్ ఎక్స్పోజర్ కావాలా మరి. ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే, మనం బయట తిరుగుతున్న రేడియేషన్ నో వన్ విల్ బి బాదర్డ్, బట్ మనం ఒక టెస్ట్ కి వెళ్తున్నాం అంటే అడ్వాంటేజెస్ షుడ్ బి రూల్డ్ అవుట్ ఓవర్ డిసడ్వాంటేజెస్. అదే కదా, మనకి ఎంత అడ్వాంటేజ్ ఉందా ఈ స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల అనేది మనం చూసుకోవాలి. దాని వల్ల వచ్చేది 0.3 millisieverts ఎక్స్పోజర్ ఆఫ్ రేడియేషనే. అంతే. అంటే నార్మల్ గా చెప్పాలి అంటే నువ్వు 6 నుంచి 7 వారాల వరకు బయట తిరిగితే ఎంత ఎక్స్పోజ్ అవుతే నీకు రేడియేషన్ కు నువ్వు ఎక్స్పోజ్ అవుతావో అది ఈక్వల్ టు ది 1 exposure ఇన్ ద బ్రెస్ట్. అది ఎంత తిరుగుతాం మనం బయట అంటే వెరీ నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అనమాట. మనకు వచ్చిన అడ్వాన్స్డ్ డిజిటల్ మ్యామోగ్రామ్స్ ఉండడం వల్ల వెరీ షార్ట్ ఎక్స్పోజర్, ఆటోమేటిక్ ఎక్స్పోజర్ అండ్ బ్యూటిఫుల్ రెజల్యూషన్ ఆఫ్ ద ఇమేజెస్. ఓకే, సో ఈ విషయం గుర్తుంచుకొని స్క్రీనింగ్ మర్చిపోద్దు బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో కనుక, బ్రెస్ట్ స్క్రీనింగ్ విషయంలో మాత్రం. ఓకే, బ్రెస్ట్ స్క్రీనింగ్ ఎందుకు చెప్తున్నానంటే, బ్రెస్ట్ ఇస్ లిటిల్ ఫ్యాటీ అండ్ లంపీ ఆర్గాన్. మనకు ప్రెజెంటేషన్ అయ్యే వరకు దట్ ఈస్ లైక్ ఆల్వేస్ స్టేజ్ 3. మన బ్రెస్ట్లో లీషన్స్ ఎప్పుడైనా కూడా అంటిల్ అన్లెస్ యు ఆర్ సెల్ఫ్ అవేర్ అండ్ ఎగ్జామిన్ చేసుకుంటేనే నీకు లంప్ తెలుస్తుంది. లంప్ తెలిసినా కూడా సరేలే నార్మలే ఉండొచ్చు అని అనుకుని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది. మన ఇండియన్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ అండర్ డెవలపింగ్ కంట్రీలో అందరు నెగ్లెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది. అవుట్ ఆఫ్ ద ప్రయారిటీ ఆఫ్ మెనీ అదర్ యాక్టివిటీస్, రొటీన్ డే టు డే యాక్టివిటీస్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, అదర్ థింగ్స్ మనదే నెగ్లెక్ట్ చేసేస్తాం. బట్ అది మనము డయాగ్నోస్ చేసుకున్న వెంటనే పోయి మనం చేపించుకున్నాం అనుకో, స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేయించుకున్నావు అని అనుకో, ఏదైతే మనకు కనిపించట్లేదో దాంట్లో కనిపిస్తుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్. దట్ ఈస్ వై ఐ ఇన్సిస్ట్ ఆన్ డూయింగ్ అ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ ఇయర్లీ వన్స్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ ఎవ్రీ ఇయర్ నార్మల్గా ఉంది మ్యామోగ్రామ్ అంటే 4 ఏళ్ల తర్వాత 2 ఏళ్లకు ఒకసారి చేయించుకోవాలి. ఓకే, సో 4 ఏళ్ల తర్వాత 2 ఏళ్లకు ఒకసారి చేయించుకోవాలి. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ 40 తర్వాత ఒక 2 years వరుసగా చేయించుకోమంటారు. 4 years వరుసగా 4 years వరుసగా చేయించుకోవాలి. ఓకే, 4 years వరుసగా చేయించుకున్నాక అంత ఎవ్రీ ఇయర్ నార్మల్ వస్తుంది అనుకుంటే కనుక ఎవ్రీ 2 yearsకి ఒకసారి చేయించుకోవచ్చు. అండ్ ఇఫ్ ఎ ఫ్యామిలీ హిస్టరీ, మదరో, చెల్లో, అమ్మ, చెల్లెళ్ళు, అక్క చెల్లెలు, ఓకే, ఫీమేల్ మన వైపు ఉన్న వాళ్ళని ఎవరికి డయాగ్నోస్ అయినా కంపల్సరీ మనం కూడా చేయించుకోవాలి. అమ్మ వాళ్ళతో పాటు పిల్లలు, ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేయించుకోవాలి. అమ్మకుంది అని అనుకోండి, ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 10 ఏళ్ల ముందు నుంచి వీ హ్యావ్ టు స్టార్ట్ స్క్రీనింగ్. ఓకే, ఎందుకంటే ప్రెజెంటేషన్ విల్ బి లిటిల్ అర్లియర్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ డాక్టర్ శిరీష్. సో ఎర్లీ ఉంటుంది ప్రెజెంటేషన్. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే కనుక అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా 10 ఏళ్ల ముందు నుంచే స్క్రీనింగ్, అమ్మకి ఏ ఏజ్ లో బయటపడిందో అప్పటి నుంచి 10 ఏళ్ల ముందు నుంచే స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. కేసు అమ్మకి 40 ఏళ్ళు అనుకోండి, అవును, పాపకి 30 ఏళ్ల నుంచి మొదలు పెట్టాలి. 30 ఏళ్ల నుంచి మొదలు పెట్టాలి స్క్రీనింగ్ మ్యామోగ్రామ్. 40 ఏళ్ల తర్వాత అన్నారు ఎలా చేయాలి? ఈమె హై రిస్క్ కేటగిరీ కింద వస్తుంది 100%. సో షీ హ్యాస్ టు బి కన్సిడర్డ్ యాజ్ హై రిస్క్ కేటగిరీ అండ్ 30 years కి ఒక స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత
నెక్స్ట్ ఇయర్ అల్ట్రాసౌండ్ చేసుకోవచ్చు, బేసిక్ అల్ట్రాసౌండ్ చేసుకోవచ్చు ఏదైనా కంగారు ఉంటే. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్ మ్యామోగ్రామ్ చేసుకోవాలి, అలా అయినా చేసుకోవాలి. సో మనం ఫంక్షన్స్కి షాపింగ్కి వెళ్ళాలంటే ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో, సంవత్సరంలో ఒక్కసారి ఒక డే పెట్టుకోండి, బర్త్డే ముందో బర్త్డే వెనకాలనో ఉమెన్స్ డేనో ఏదో ఒక డే పెట్టుకొని మదర్స్ డేనో వెళ్ళి టెస్ట్లు చేయించుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో సహజంగా ఈ 40+ స్క్రీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమేమి స్కాన్స్ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి ఒకసారి మీరు నాకు అట్లా హైలైట్ చేయండి. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పెల్విస్ అండి, అది పర్ అబ్డామిన్ వరకు సరిపోతుంది. దీంట్లో ఏదన్నా మనం ఐడెంటిఫై చేసి ఏదైనా కన్సర్న్ ఉందనుకోండి, ఓవరీకి కానీ యూట్రస్ కానీ, ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అనేది చేసుకుంటాం, కానీ ట్రాన్స్వెజనల్ ఎగ్జామినేషన్ అని అంటాము. ఇది పర్ అబ్డామిన్ చేసుకోవాలి. మనం నెక్కి వచ్చే వరకు మనకు థైరాయిడ్ అనేది ఒకటి ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్, దట్ విల్ బి ఫంక్షనల్ ఆల్వేస్. అయోడిన్ కంటిన్యూస్ గా సప్లై అయ్యి దాని ఫంక్షన్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి దాంట్లో రీజనరేటింగ్ నాడ్యూల్స్, సిస్ట్లు అనేటివి వచ్చి వెళ్తా ఉంటాయి. ఈ సిస్ట్ల నాడ్యూల్స్ అనేటివి జనరల్లీ నార్మల్ గా వస్తాయి, ఏజ్ రిలేటెడ్ వచ్చేస్తే డీజనరేటివ్ చేంజెస్ లాగా కూడా వస్తాయి. బట్ అవుట్ ఆఫ్ కన్సర్న్ మనం ఒక స్క్రీనింగ్ అనేది చేయించుకుంటే థైరాయిడ్ స్కాన్ అండ్ నెక్ మీద లింఫ్ నోడ్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. తర్వాత బ్రెస్ట్ కూడా ఆ రోజే స్క్రీనింగ్, బ్రెస్ట్ స్కాన్ మామూలు అల్ట్రాసౌండ్ కూడా చేసేసుకోవచ్చు. మ్యామోగ్రామ్ అంటే ఆ ఏజ్ రాకపోయింటే కనుక అండర్ ఆర్మ్స్ కూడా మొత్తం లింఫ్ నోడ్స్ అన్ని చూస్తాం, ఇంక్లూడ్ అయిపోతుంది. సో మొత్తం అల్ట్రాసౌండ్ అబ్డామెన్ తో కొంత అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి స్కాన్, ఇది బోన్ మినరల్ డెన్సిటీ అనేసి అది కూడా చేస్తాం అన్నమాట. మనం దీనికి కూడా రేడియేషన్ పెద్దగా ఉండదు, రేడియేషన్ అనుకోవక్కర్లేదు. బట్ మనకు దీంట్లో వచ్చే రిజల్ట్స్ మనకు బోన్ గురించి తెలుస్తుంది, మసిల్ తెలుస్తుంది, ఫ్యాట్ క్వాంటిఫికేషన్ కూడా తెలుస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎట్లా ఉన్నాము, మనం ఒబెసిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, విసరల్ ఫ్యాట్ ఏ స్టేట్ లో ఉన్నది, ఇవన్నీ డీటెయిల్స్ మనకు కావాలి. ఎందుకు మన నెక్స్ట్ ఇయర్ మనం హౌ వెల్ వీ షుడ్ బిహేవ్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. వీఆర్ ఏజింగ్, యాజ్ వి ఏజ్ వీ షుడ్ ప్రోగ్రెస్ బెటర్ ఇన్ అవర్ హెల్త్. అంతే కదా, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఏజ్ అవుతున్న కొద్దీ హెల్దీ అవుతుండాలి తప్ప హెల్త్ డిటోరియేట్ అవ్వకూడదు. దానికోసం ఈ బిఎండి చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. అదే కదా, ఈ ఇన్వెస్టిగేషన్స్ కి ఒక పూట అంతేనా, జస్ట్ ఒక పూట. ఓకే, ఒక సినిమా 3 గంటలు మీది కాదనుకున్నారు అని అంటే అయిపోతుంది. సినిమాకి వెళ్తే ఎంత టైం అవుతుందో అంతే టైం ఒకసారి రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని స్కాన్ చేయించేసుకొని ఒక బ్లడ్ శాంపుల్ ఇచ్చేసి మొత్తం వాళ్ళు ఫుల్ బాడీ చెకప్ అంటే ఆర్ మాస్టర్ హెల్త్ చెకప్ అన్న అన్ని చేసేస్తారు. ఓకే, అలానే హెయిర్ ఫాల్కి అన్నిటికి బ్లడ్ టెస్ట్ చేయించేసుకోండి, ఆ విషయం మర్చిపోద్దు. ఓకే, కమింగ్ టు ద మెన్ పార్ట్లో ఈ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ అంటాం కదా, ఏ ఏజ్ నుంచి వీళ్ళు అసెస్మెంట్ స్టార్ట్ చేయాలి సహజంగా? దీనికి అసెస్మెంట్ కంటే మోనిత క్లినికల్ సిమ్టమ్స్ వెరీ ఇంపార్టెంట్. సిమ్టమ్స్ ఉంటేనే వాళ్ళు ఏమైనా సిమ్టమ్స్ ప్రెసెంట్ అయ్యి వస్తే సిచ్యువేషన్స్ లైక్ వీళ్ళు కొంతమంది బర్నింగ్ మిక్చురేషన్ ఉంటుంది, స్టోన్స్ ఉంటాయి, వీటి వల్ల ఇరిటేట్ అయ్యి ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు వస్తుంది. కొన్నిసార్లు ఈ సిస్టైటిస్ వల్ల వాళ్ళకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట, వాళ్ళు వెళ్ళకుండా ఉండడం అని. వీటన్నిటికీ మనకు ప్రోస్టేట్ ఎగ్జామినేషన్ అనేది ఇండికేషన్ కాదు. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద సమ్ అదర్ ఇక్కడ ప్రెసెంట్ అవుతుంది అనమాట. కిడ్నీ యూరేటర్ వల్ల మనకు ప్రోస్టేట్ లో సిమ్టమ్స్ ప్రెసెంట్ అవుతుంది. బట్ ఇన్ రిగార్డింగ్ విత్ ఏజ్ చూసుకుంటే ఒక 50-55 ఇయర్స్ అయిపోయిన వాళ్ళకి డెఫినెట్ గా అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రాస్టేట్ అండ్ ఆల్సో ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. స్క్రీనింగ్ మార్కర్ ఫర్ దేర్ మాలిగ్నెన్సీ. మనం దీంట్లో ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ చెప్తాము, దాని తర్వాత రెసిడ్యువల్ యూరిన్ వాల్యూమ్ కూడా చెప్తాం మనం. హౌ వెల్ ద ప్రోస్టేట్ ఈస్ ఏబుల్ టు హోల్డ్ ద అమౌంట్ ఆఫ్ యూరిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకు. సో 55+ వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా ప్రోస్టేట్ ఎవాల్యుయేషన్ చేయించుకుంటే హైపర్ట్రోఫీ పొజిషన్ లో ఉన్నారా, ఏ స్టేజ్ లో ఉంది, ఎన్ని స్టేజెస్ ఉంటాయి హైపర్ట్రోఫీ? 1, 2, 3 గ్రేడ్స్ ఉంటాయి. 3 గ్రేడ్స్ ఉంటాయి. 1, 2, 3 ఉంటాయి. బేసికలీ 1 ఉన్నప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ చెప్తారు, 2 ఉన్నప్పుడు సిమ్టమ్స్ ని బట్టి హౌ సివియర్ దే ఆర్ సిమ్టమ్స్ అనేది క్లినికల్ గా అసెస్ చేసుకుంటారు. దాని తర్వాత 3 ఉంటే వాళ్ళు వెదర్ దే ఆర్ ఏబుల్ టు హోల్డ్ ఇట్ అప్ ఆర్ డెఫినెట్ గా లైఫ్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ బాగా డిస్టర్బ్ అవుతున్నాయి అనుకుంటే యూరాలజిస్ట్ విల్ టేక్ ఏ కాల్ ఆన్ ఇట్. సో అర్థమైంది కదండి, రేడియాలజిస్ట్కి ఎంత సబ్జెక్ట్ ఉండాలంటే అటు యూరాలజీ గురించి, ఇటు గైనకాలజీ గురించి, ఇటు ఇంటెస్టైనల్ సిస్టమ్ మొత్తం గ్యాస్ట్రోఎంట్రాలజీ గురించి, ప్రతి విషయంలో బోల్డ్ అంత బ్రెయిన్ గురించి మనం అసలు మాట్లాడలేదు, బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉండాలి రేడియాలజిస్ట్కి. ఆ విషయం మీకు అర్థమైంది కదా. వీళ్ళు బ్యాక్గ్రౌండ్ హీరోస్, ముందు మనకు కనిపించరు, బట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం వీళ్ళే ఉంటారు. థ్యాంక్ యూ మోనిత.
అది అందరూ ఒక రేడియాలజిస్ట్ అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూసేవాళ్ళు అనుకుంటారు. అబ్బా మరి వీఆర్ క్లినికల్ రేడియాలజిస్ట్. 100%. క్లినికల్ సినారియో ఆఫ్ ఎవ్రీ పేషెంట్. అవును పేషెంట్స్ వస్తారు మా దగ్గరికి వచ్చి వాళ్ళ హిస్టరీస్ అన్ని దాచిపెట్టుకొని దే ఆర్ వెరీ రిలక్టెంట్ టు షో దర్ ఓల్డ్ రిపోర్ట్స్. ఓ నేను ఏదైనా ఫైండింగ్ చూసినప్పుడు అడుగుతాను, అమ్మా నీకు ఓల్డ్ రిపోర్ట్ ఏమైనా స్కానింగ్ అయిందా అంటే, మీరు ఇప్పుడు ఉన్నది రిపోర్ట్ చెప్పండి మేడం, మీకు ఓల్డ్ రిపోర్ట్ అవసరం లేదంటారు. అబ్బా మై ఇంటెన్షన్ వాస్ టు సీ ఎనీ చేంజెస్ ఇన్ ద నేచర్ ఆఫ్ ద లీషన్, అదే సైజ్ ఆఫ్ ద లీషన్. ఆమె బెనిఫిట్ కోసమే చెప్తాం మనం ఎప్పుడైనా కూడా. మనం మనకు వీళ్ళేదో ఓన్లీ రిపోర్ట్స్ ఇవ్వడానికే ఉన్నారు అనుకుంటారు, బట్ ఇదంతా అసెస్ చేయాలి కదా. పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 week బిఫోర్ ఒక ఫీమేల్ వచ్చింది, పొట్ట బాగా పెద్దగా అయిపోతుంది మేడం అని అనుకుని వచ్చింది. అయితే మీరు ఇంత పెద్దగా అవుతున్నప్పుడు మళ్ళీ మీరు ఒక ఎగ్జామినేషన్ చేయించుకోవాలని తెలియదా అమ్మా అని అడిగాను నేను. అంటే నీళ్ళు తాగుతున్నందుకు బాగా పెద్దగా అయిపోతుందేమో అనుకొని నేను వెయిట్ చేస్తున్నా అని చెప్పింది అనమాట. వచ్చి స్కాన్ చూస్తే మీకు పెద్ద ఓవేరియన్ సిస్ట్. బా నేను అడిగాను, మనకి 6 నెలల నుంచి అంటున్నావు కదా, మళ్ళీ అంతకుముందు అయినా స్కాన్ చేయొచ్చా అంటే, ఇప్పుడున్నది చెప్పండి మేడం అని అనింది. అయితే నా దగ్గర చెప్పలేదు ఆవిడ. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మేడం నేను 6 నెలల కింద ముందు స్కాన్ చేయొచ్చాను, అప్పుడు చిన్న సిస్ట్ ఉందని చెప్పారు అని చెప్పింది. ఓయ్ ఆ చిన్న సిస్ట్ ఉన్నప్పుడు నువ్వు ఫాలో అప్ చేసుకోవాలి, ఏం చేయాలా అన్నది నెక్స్ట్ ఇమీడియట్ పీరియడ్ తర్వాత. నేను ఇందాక మెన్షన్ చేశాను, పీరియడ్ తర్వాత ఒక స్కాన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది. అది ఫంక్షనల్ సిస్ట్ అయితే మనకు డిసపియర్ అయిపోతుంది, పథలాజికల్ సిస్ట్ అయితే పర్సిస్ట్ అవుతుంది. అవును అది పర్సిస్ట్ అయినప్పుడు వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఇట్, నేచర్ ఆఫ్ ద సిస్ట్ మనం తెలుసుకోవాలి దాని గురించి. ఆమె 6 months పొట్టంతా ఇంత పెద్ద సిస్ట్ ఫిల్ అయిపోయింది. నౌ షీ హాస్ టు గో ఫర్ సర్జరీ. 100% చేతితో పోయేది గొడ్డుతో పోయేది గుడ్డలతో చేర్చుకోవడం అని అంటే ఇట్లాగే ఉంటుంది చూడండి. చిన్న సిస్ట్ ఉన్నప్పుడే డయాగ్నోసిస్ చేసుకొని దాన్ని కనుక మెడికల్ మేనేజ్మెంట్ చేసేసి ఉంటే ఆ సర్జరీ దాకా వెళ్ళేవాళ్ళు కాదు. సో ఏ చిన్న సిస్ట్ని, ఏ చిన్న ఫైబ్రాయిడ్ని నెగ్లెక్ట్ చేయకండి, బట్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు వస్తుంటాయి పోతుంటాయి కదా, ఎస్పెషల్లీ ఫైబ్రాయిడ్స్ కూడా. కొంతమందికి సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అనేటివి కొన్ని ఉంటాయి, లొకేషన్ ని బట్టి దాని హార్మ్ నేచర్ ఆఫ్ ది ఫైబ్రాయిడ్ మనము ఎంత మనకు ఎఫెక్ట్ అవుతుందా ఎంత ఎఫెక్ట్ కదా అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఎందుకు చూస్తాము ఫైబ్రాయిడ్ ని కూడా అంటే మళ్ళీ గ్రో అవుతూ ఉంటది బికాస్ ఆఫ్ ది హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ ది యూట్రస్. ఆ ఫైబ్రాయిడ్ గ్రో అయ్యి మన క్యావిటీ ఎండోమెట్రియల్ యూట్రైన్ క్యావిటీ దగ్గరకు వచ్చి ఎండోమెట్రియం దగ్గరికి కంప్రెస్ అయ్యి మన పీరియడ్స్ కి డిస్టర్బ్ అవుతుందా లేదా చూసుకోవడం కోసం we need a 6 to 8 months follow up కావాలి. ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు కూడా దాని గ్రోత్ ఎలా ఉందని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అది యూట్రస్ బయటికి పెరుగుతుంది అనుకోండి, అది కూడా ఒకటి ఏంటి ఎందుకు చేసుకోవాలి అని అంటే, బయటికి పెరుగుతున్నప్పుడు పక్కన మనకి యూట్రస్ పక్కన యురేటర్స్ అనేటివి వస్తాయి. అవి బయటికి పెరుగుతున్నప్పుడు యురేటర్ కంప్రెషన్ స్టార్ట్ చేస్తూ ఉంది అనుకోండి, అది రిట్రాస్పెక్టివ్ గా హైడ్రోనెఫ్రోసిస్ అనేది వస్తుంది, యూరినరీ డిస్టర్బెన్సెస్ వస్తుంటది. అది స్లోగా కిడ్నీ అనేది ఎంత ఎఫెక్ట్ అవుతూ వెళ్ళిపోతుంటది. ఒక ఆర్గాన్ నుంచి మీ నెగ్లిజెన్స్ వల్ల ఇంకొక ఆర్గాన్ కూడా మనం పాడు చేసుకుంటాం అనమాట. అందుకని మనకు ఒక ఇన్వెస్టిగేషన్ అండ్ ఫాలో అప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అర్థమైంది కదండి, యుట్రస్ ఇలా ఉంటే యుట్రస్ లోపలికి ఉండేదేమో సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం, ఎగ్జాక్ట్లీ వాల్లో ఉండేది మ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాం, అండ్ ఇటువైపు బయట వైపు ఉండేది సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఈ సీరోజల్ ఫైబ్రాయిడ్స్ కనుక ఎక్కువ పెరుగుతూ ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పక్కనున్న యురేటర్స్కి, అంటే కిడ్నీ నుంచి వచ్చే యురేటర్స్కి కింద బ్లాడర్ ఉంటుంది, అది కనుక బ్లాక్ అయితే అక్కడ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎలాంటి ఫైబ్రాయిడ్ ఏ సైజులో ఉంది ఎవ్రీ ఇయర్ చెకప్ చేసుకుంటూ ఉంటే ఆ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ మనకు తెలుస్తూ ఉంటే ఓకే అన్నీ బాగానే ఉన్నాయని తెలుసుకుంటాం. సో మేడం చెప్పిన పాయింట్ సీరియస్గా తీసుకోండి, ఫైబ్రాయిడ్స్ కానీ సిస్టులు కానీ ఏవి నెగ్లెక్ట్ చేయకుండా ఎవ్రీ ఇయర్ ఫాలో అప్ చేసుకోండి. ఇంకా ఈ విషయంలో మోనిత దెర్ ఆర్ లైక్ పీపుల్ ఆలోచించడం ఏంటంటే, అలోపతి కాకుండా హోమియోపతి, ఆయుర్వేదము, సమ్ న్యాచురోపతి తగ్గిస్తుంది అనుకుంటారు. బట్ ఫర్ టెంపరీ టైం బీయింగ్ ఉండొచ్చు, అది స్టాటిక్ అవ్వచ్చు. కానీ మన బాడీ అది ఈ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండే ఆర్గాన్ అది కదా, అది స్టాటిక్ ఉండదు. మెనీ హార్మోన్స్ విల్ బి యాక్టింగ్ ఆన్ దట్ వన్. సో అది మనం అక్కడ మనము ఏ అయితే ట్రీట్మెంట్ తీసుకున్నా అక్కడి వరకు ఆగుండొచ్చు. ఆ ట్రీట్మెంట్ ఆపగానే న్యాచురల్ బిహేవియర్ ఆఫ్ ది ఆర్గన్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ దాన్ని పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సరే ట్రీట్మెంట్ తీసుకున్నా అని ఆగిపోవడం కంటే కూడా, బట్ మళ్ళీ ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హోమియో తీసుకున్న ఆయుర్వేద సిస్ట్ అయిపోయిందంటే కరిగిపోయిందా లేదా చెక్ చేసుకోండి, పోనీ అంతే చెక్ చేసుకోండి. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గిందా లేదా అనేది చెక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు ద అదర్ థింగ్, ఈ ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ ఎప్పుడు చేస్తాము, అబ్డామినల్ అల్ట్రాసౌండ్ ఎప్పుడు చేస్తాము సహజంగా? జనరల్గా మనం ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ డైరెక్ట్గా చెప్పము. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ చేసిన తర్వాత దాంట్లో మనకి ఏదన్నా
కన్సర్నింగ్ పెథాలజీ మనం డెఫినెట్గా ఎవాల్యుయేట్ చేయాలి అనుకున్నప్పుడు ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్ ఇండికేట్ చేస్తాం. అండ్ ఆల్సో అన్మ్యారీడ్ ఫీమేల్స్కి మనం ట్రాన్స్వెజనల్ స్కాన్ చెయ్యరు. ఓకే. ఫర్ మ్యారీడ్ ఫీమేల్స్ ఓన్లీ విల్ డూ ట్రాన్స్వెజనల్ స్కాన్. ఇది మళ్ళీ అర్లీ స్టేజ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో కూడా మనం లొకేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ యూట్రస్ లోపల ఉందా బయట ఉందా చూసుకోవడం కోసం అనేది ట్రాన్స్వెజనల్ స్కాన్ అప్పుడు చేస్తాం. చేస్తాం. బట్ ట్రాన్స్వెజనల్ స్కాన్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ది పెరిమెనోపాజల్ పీరియడ్. ఎందుకు అనంటే మనం దగ్గరికి వెళ్ళి చూస్తాం యూట్రస్ని. ఓకే. సో ట్రాన్స్వెజనల్లో దగ్గరికి వెళ్ళి uterus చూస్తాం కాబట్టి సర్విక్స్ నేచర్, యూట్రస్ నేచర్, ఎండోమెట్రియల్ క్యావిటీ థిక్నెస్, ఓవరీస్, పక్కన అడ్నెక్సల్ రీజన్ లో బ్రాడ్ లిగమెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి అన్నది మొత్తం డీటెయిల్స్ నాకు బాగా కనిపిస్తుంది సో అన్నమాట. పెరిమెనోపాజల్ అంటే 40 నుంచి కొంతమందికి స్టార్ట్ అయిపోతుంది, 50-52 వరకు ఆ ఏజ్ గ్రూప్ అందరికి ట్రాన్స్వెజనల్ చేసుకోవడమే మంచిది. పరాబ్డమెన్ చేసిన అవుట్ ఆఫ్ ఒబెసిటీ, థిక్ అబ్డోమెన్ మనకు రెసల్యూషన్ బాగా కనిపించదు. ఓకే. ఓకే. దట్ ఈస్ ఆల్వేస్ సజెస్టెడ్ TVS. సహజంగా ఈ పాయింట్ తెలుసుకోకర్లేదు, మీరు వెళ్ళారంటే అక్కడ రేడియాలజీ సజెస్ట్ చేసేస్తారు. బట్ మీకు కూడా కొంచెం నాలెడ్జ్ ఇవ్వడానికే ఈ క్వశ్చన్ అడిగాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.